నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఈ లిస్టులో 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులని ఆయన ప్రకటించనున్నారు. అందులో అసెంబ్లీతో పాటు పలువురు పార్లమెంటు అభ్యర్థుల్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను బాబు ప్రకటించారు. తొలి జాబితాలో పలువురు సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేన బీజేపీలకు 31 స్థానాలను కేటాయించిన ఆ పార్టీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు చూసినట్లయితే టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు చంద్రబాబును కలిసి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఈ లిస్టులో 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులని ఆయన ప్రకటించనున్నారు. అందులో అసెంబ్లీతో పాటు పలువురు పార్లమెంట్ అభ్యర్థులని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను బాబు ప్రకటించారు. తొలి జాబితాలో పలువురు సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీతో కూడా కలిసిన తర్వాత ఈ రోజు రెండో జాబితాకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలను చంద్రబాబు నాయుడు ప్రకటిస్తానని చెప్పి నిన్ననే వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం లోపు లేదంటే మరి కాసేపట్లో విడుదలవుతుందని చెప్పి పార్టీ వర్గాలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత సీట్లు ఏ పార్టీలు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలను ఎంచుకోవాలన్న దానిపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి రెండో జాబితా రిలీజ్ జరుగుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు కూడా జరిగినటువంటి సమావేశంలో కూడా వెల్లడించారు. ఈ రోజు విడుదలైన తర్వాత లిస్టుకి సంబంధించినటువంటి అంశాలు మొదటి లిస్ట్ లో విడుదలైనటువంటి అసంతృప్తుల్లాగా కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇప్పుడు పొత్తులు భాగంగా కీలకమైనటువంటి సీట్లు వదులుకుంటే కనుక అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు ఆ నియోజకవర్గాలు ఆశలు పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అసంతృప్తి ఎలా ఉంటుంది అన్నది కూడా ముందుగానే అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకు కూడా టచ్ లో ఉండాలని చెప్పి కూడా చెబుతున్నారు. అదేవిధంగా సీటు దక్కని వారికి కూడా ఇండైరెక్ట్ గా పార్టీ వర్గాల నుంచి హింట్ అందించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు టీడీపీకి సంబంధించి అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి రెండో జాబితా కూడా విడుదలవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.